హాయ్, వెల్కమ్ టు యుఐ టాపిక్. ఇవాళ టాపిక్ ఏమంటే గాడ్ ఆఫ్ వార్. ఏంటి గాడ్ ఆఫ్ వార్ అంటే మీకు అందరికి తెలిసి ఉంటుంది. ఎన్టీఆర్ గారు, త్రివిక్రమ్ గారు, అనిరుద్ధ్ వీళ్ళు ముగ్గురు కాంబోలో వచ్చే సినిమా గాడ్ ఆఫ్ వార్. వాళ్ళ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ చాలా బాగుంది. కానీ ఏంటంటే ఆ పోస్టర్లో కొన్ని వర్డింగ్స్ వచ్చేసి హిందీలో, కింద వచ్చేసి ఇంగ్లీష్లో ఇచ్చున్నారు. సో తమిళనాడులో వచ్చేసి మురుగన్ అంటే చాలా నమ్మకం వాళ్ళకి. మన తెలుగులో సుబ్రహ్మణ్య స్వామి అంటాం కదా, వాళ్ళకి అలాగే మురుగను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏంటి మురుగన్ అనేసి వాళ్ళు సినిమా తీస్తున్నారు, అది మా దేవుడు, తమిళ దేవుడు అంటున్నారు. నాకు ఇదే అర్థం కావట్లేదు. దేవుళ్ళు అంటే ఇండియన్ దేవుడు అంటారు, కానీ ఇందులో వీళ్ళు తమిళ దేవుడు, తెలుగు దేవుడు అంటున్నట్టే నాకు అర్థం కావట్లేదు. సరే, అది పక్కన పెడితే ఆ పోస్టుల్లో తమిళ్ వర్డ్స్ ఏం లేవు. సో మా దేవుడి గురించి ఎత్తుతో తమిళ్ వర్డ్స్ ఏం ఇవ్వలేదు అంటున్నారు. వాళ్ళు యాక్చువల్లీ బేసిక్గా ఏమంటే, ఫస్ట్ ఈ సినిమా నార్త్కి, అంటే నార్త్ ఆడియన్స్ని క్యాప్చర్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. కానీ తమిళ్లో ఎందుకు పెట్టలేదంటే మేబీ ఫ్యూచర్లో పెడతారేమో, కానీ ప్రస్తుతానికి క్యాచీగా ఉన్నాయి అనేసి ఫస్ట్ నార్త్ ఆడియన్ని దృష్టి పెట్టుకునేసి వాళ్ళు అక్కడ వర్డింగ్స్ వేశారు. ఈవెన్ తెలుగు కూడా వేయలేదు, ఇంగ్లీషు, హిందీనే ఇచ్చారు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏమంటే, వాళ్ళు ఏమంటున్నారంటే మా దేవుడి గురించి వీళ్ళు ఎలా ఎత్తారు సినిమా, అక్కడ పోస్టర్లో వచ్చి తమిళ్ వర్డ్ లేదనేసి ఆ సినిమా ఆపేయమంటున్నారు. ఎలా ఆపేసాక అవుతుంది? వాళ్ళు ఏమైనా సాంగ్ వదిలారా, లేదంటే టీజర్ వదిలారా, లేదంటే ట్రైలర్ వదిలారా? అందులో మనకి ఏమైనా చూసి దేవుడిని తక్కువగా ఏమైనా చూపించారంటే మనం ఏమైనా స్టాప్ చేయొచ్చు. ఇంకా షూటింగే స్టార్ట్ అవ్వలేదు, అంతలోపు మా దేవుడిని గురించి వీళ్ళు ఎలా ఎత్తుతారో అలా ఎత్తుతారంటే అది కరెక్ట్ కాదేమో అనుకుంటున్నాను. ఈవెన్ తమిళనాడులో సీఎం ఉన్నారు కదా, వాళ్ళని పోయి అప్రోచ్ అవ్వచ్చేమో. ఈవెన్ వాళ్ళకి కూడా ఎవరైతే దీన్ని ఆపేయమంటున్నారో కొంతమంది పాలిటిక్స్ వాళ్ళు, అది కూడా వాళ్ళకడికి పోయి అప్రోచ్ అవ్వచ్చేమో. డైరెక్టర్ వాళ్ళు వెళ్ళి ఇది సార్ స్టోరీ అనేసి. సో అంత లోపల సినిమా ఆపేయమంటే అది కరెక్ట్ కాదనుకుంటాను. ఎందుకంటే దేవుడు అన్నాక అందరికీ దేవుడే. శివుడు, మన బాలాజీ, ఎవరైనా అందరికీ దేవుడే. అందుకని మా దేవుడు మా గురించి ఎత్తద్దంటే తప్పుగా ఎత్తకూడదు. కానీ ఆ సినిమా మంచిగా ఎత్తున్నారు వాళ్ళు, అలా అనుకుంటున్నాను. తర్వాత ఆ మాదిరి ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెళ్ళి మాట్లాడి, ఏంటి ఎందుకు ఇలా వస్తుంది ఏమని మాట్లాడితే వాళ్ళు దానికి కావాలంటే చెప్తారు ఏం రీజన్ వల్ల వాళ్ళు ఎత్తారు అనేసి. అంతేగాని మనము ఒక సినిమాని కూడా దేవుడిని కించపరిచేటట్టుగా ఉంది మా దేవుడు అంటే అది కరెక్ట్ కాదండి. ఏమంటే ఇక్కడ దేవుళ్ళు అందరూ ఒకటే. ఇప్పుడు సినిమాలు పాన్ ఇండియా సినిమా అంటారు, తెలుగు సినిమాలు ఎక్కడ వస్తాయి, తమిళ సినిమాలు అక్కడ పోతాయి. సో అందరికి అంత సపోర్ట్ చేసుకుంటున్నప్పుడు సో మనం దీన్ని కాంట్రవర్సీ చేసేది మంచిది కాదు. బట్ దీని నుంచి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. చూడాలి ఈ సినిమా ఎలా జరుగుతుందో ఏమని తెలియలేదు. ప్రస్తుతానికి ఎన్టీఆర్ గారు అయితే డ్రాగన్లో యాక్ట్ చేస్తున్నారు, త్రివిక్రమ్ గారు అయితే వెంకటేష్తో షూట్ చేస్తున్నారు సినిమా. సో ఇదంతా కంప్లీట్ అయినాక రావడానికి చాలా డిలే అవుతుంది. కానీ అంతలోపల వీళ్ళు దాన్ని కాంట్రవర్సీ చేస్తున్నారు. చూద్దాం. తమిళనాడు గవర్నమెంట్ని పోయి అప్రోచ్ చేసి విజయ్ గారికి అప్రోచ్ చేస్తే, తను కూడా సినిమా యాక్టరే కదా, తనకు అర్థమవుతుంది. చూద్దాం, వీళ్ళు మేబీ అప్రోచ్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే అనుకుంటున్నారో అది కాదు అనేసి వీళ్ళు నిరూపించడానికి అప్రోచ్ అప్రోచ్ చేస్తారు. చూద్దాం దీనికి ముందు ఏమవుతుందో. ప్రస్తుతానికి ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. చూద్దాం ఫైనల్గా ఏమవుతుందో అనేసి. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.